ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గౌస్ భాయ్ అండ్ కాజా భాయ్. ఎందుకంటే మా గురించి స్పోర్ట్స్ ప్లేయర్స్ గురించి మీరు ఫైట్ చేస్తున్నట్ల ఎవరు ఫైట్ చేయడం లేదు మాకు ముందు వచ్చి. యాక్చువల్లీ ఇది బేసిక్ నీడ్ అనమాట. గ్రౌండ్ అనేది ఒక ప్లేయర్స్కైనా కానీ ఒక మనుషులకైనా కానీ హెల్త్ కోసం చాలా బేసిక్ నీడ్ అనమాట. ఈ బేసిక్ నీడ్ని మర్చిపోయి గ్రౌండ్ లేము కాబట్టి మాకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఎందుకు అడుగుతున్నాము అంటే మేము అందరు కలిసి ఇప్పుడు మీరు ఇంతమందిని చూశారు. ఇది కేవలం ఒక 5% వాళ్ళే ఇక్కడ ఆడుతుండేది. ఆధునిలో ఉండేది 100% ప్లేయర్స్ ఉంటే ఇక్కడ ఓన్లీ 5% ఉన్నారు. ఇంకా 95% పీపుల్ ఇక్కడ ప్లేయర్స్ వచ్చి ఆడితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఒకసారి థింక్ చేయండి. ఎందుకంటే మేము ఆర్ట్స్ కాలేజ్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే మాకు వేరే కాలేజ్ గ్రౌండ్లు లేవు ఆధునిలో. ఆ గ్రౌండ్ లేకపోవడం వల్లనే మేము ఆ గ్రౌండ్ కోసం పర్మిషన్ అడుగుతున్నాం. అది కూడా ఎందుకు అడుగుతున్నాం అంటే స్పోర్ట్స్ ఆడడానికి ఒక క్రికెట్ ఆడడానికి ఆడుతున్నాం. ఎందుకంటే మీరు గత సంవత్సరాల నుంచి తీసుకోండి, ఒక 10 సంవత్సరాల నుంచి అయినా తీసుకోండి, 15 సంవత్సరాల నుంచి అయినా తీసుకోండి, ఎవ్రీ ఇయర్ 2-3 టోర్నమెంట్లు జరుగుతాయి ఆధుని నుంచి. ఆ 2-3 టోర్నమెంట్లు ఆడేటప్పుడు ఒక టెన్నిస్ బాల్ క్రికెట్ అనేది క్రికెట్ లాగా చూడటం లేదు ఇక్కడ ఆధునిలో పెద్దవాళ్ళు అనమాట. ఆధునిలో టెన్నిస్ బాల్ క్రికెట్ అనేది అంత టాలెంట్ ఉంది అంటే చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని స్కిల్స్ ఫిట్నెస్ పెంచుకుంటూ పోవాలి అంటే ఫిట్నెస్ స్కిల్స్ పెంచుకుంటూ పోవాలంటే ఈ గ్రౌండ్ సరిపోదు. ఎందుకంటే ఆధుని టాలెంట్ అనేది ఇక్కడ కాదు ఎక్కడికో తెలుసు, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళ ఆల్ ఓవర్ ఇండియాకి తెలుసు. లెదర్ బాల్ క్రికెట్ అనేది ఒకటి, అది కూడా ఒక క్రికెటే, కానీ టెన్నిస్ బాల్ క్రికెట్ అనేది కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ ఉంది, అది కూడా తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడుకుండే క్రికెట్ కి కావాలంటే ISPL అని ఒకటి జరుగుతుంది ఇండియాలో. దానికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చి టెండూల్కర్, రవి శాస్త్రి. ఒక్కసారి ISPL అని పోయి కొట్టి నెట్లో కొట్టి వెబ్ లో చెక్ చేసుకున్నాక తర్వాత టెన్నిస్ బాల్ క్రికెట్ అనేది ఏమనేది తెలుసుకొని మీరు అప్పుడు మాట్లాడినా దాని గురించి ఏమైనా బ్లేమ్ చేసినా మేము దానికి రిప్లై ఇస్తాం కౌంటర్ గా. కానీ ఒకటి మేము ఏం చెప్పగలం అంటే మాకి ఒక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అనేది మేము ఇప్పుడే చెప్తున్నాం. ఒక మంచి ఫెసిలిటీస్ ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలు మంచి స్కిల్ఫుల్ వేరే ఉంటారు. ఇప్పుడు సింపుల్గా ఒకటే చెప్తాను, ఇంత కంజక్షన్ ఉంది ఈ గ్రౌండ్ లో, పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు మేము ఉన్నాము, మేము పెద్దలు ఉన్నారు, మీకు 2 టీంలు ఆడతాయి, ఇక్కడ పిచ్చులు ఉండవు, ఏముండవు. వాళ్ళు ఏం చేస్తారు? అరే అన్నోళ్ళే ఆడుకుంటారు, అన్నోళ్ళే పెట్టుకుంటారు అని చెప్పి సైడ్ ఇక్కడే బార్ ఉంది, ఇక్కడే సినిమా ఉంది, వెనకాల రైల్వే స్టేషన్ అక్కడే ఉంది. ఆధోనిలోకి అసాంఘిక కార్యక్రమాలకి వెళ్ళిపో అంటే ఎందుకు వెళ్ళిపోరు? గ్రౌండ్ సఫిషియెంట్ ఉంటే పిల్లలు ఆడుకుంటుంటారు, మంచిగా ఉంటారు, మంచి హెల్తీగా ఫిట్ గా ఉంటారు అనే ఉద్దేశంతోనే అడుగుతుండేది గ్రౌండ్. మా పర్సనల్ కోసమో ఇంకొకరి కోసమో గ్రౌండ్లు కాదు, అందరూ మంచిగా ఉండాలని అడుగుతుండేది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో కొంతమంది ప్యాషన్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు, ఒకరిని ఇన్స్పైర్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రకాష్ అన్న, అహ్మద్ భాయ్, ముస్తఫా, షఫీ భాయ్ వీళ్ళు గ్రౌండ్ లో ఆడుతున్నారు. ప్రకాష్ భాయ్ లెఫ్ట్ హ్యాండ్ మంచి బ్యాట్స్మెన్, బాల్ బయటికి కొడతాడు, ప్రకాష్ అన్న ఎంత బాగా కొట్టినాడు అని అంటారు. ఎందుకంటారు? అతను ఒక మంచి ప్లేయర్ కాబట్టి మేము కూడా అట్లా ఇన్స్పైర్ కావాలని ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతారు. ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే గ్రౌండ్ ఉంటేనే కదా వాళ్ళు కూడా తీసుకునే రెడీగా అయ్యేది. అందుకే చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఆధునిలో 1, 2, 3 ప్లేయర్లు లేరన్నా, 100 మంది ఆడితే 100కి 99 మంది ఆడే స్టాండర్డ్ కెపాసిటీ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు బ్యాక్వర్డ్ పోతున్నారు అంటే అన్న ప్రాపర్ గైడెన్స్ లేదు వాళ్ళకి. ప్రాపర్ అంతెందుకన్నా ఆధునిలో ఇప్పుడు సచిన్ లేన్స్ ప్రతాప్ ఉన్నాడు, మళ్ళీ తర్వాత గౌస్ ఉన్నాడు. వాళ్ళు ఎంత మంది ప్లేయర్స్ ని తెప్పించారు బయట నుంచి, ఎంత మంచి ప్లేయర్స్ ని తెప్పించారు. వాళ్ళు ఎందుకు తెప్పించారన్న వాళ్ళ సొంత కోసం తెప్పిలేదు వాళ్ళు. వాళ్ళ ప్లేయర్స్ ని తీసుకొని వచ్చి వీళ్ళతో కలిసి ఎందుకు ఆడిపించారంటే మా ప్లేయర్లు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది, మా ప్లేయర్లో కూడా డెవలప్ అవుతారని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చి ఆడిపిస్తున్నారన్న. ప్రతి వాళ్ళేమి ఆధునిలో టాలెంట్ ఉంటే వాళ్ళు ఎందుకు తీసుకొని వస్తారన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. నాకు ఆధునిలో ఒకటి నచ్చదు. ఏం నచ్చదు అంటే ప్రతాప్ అన్న ఆ టీం తెస్తాడు, గౌస్ అన్న ఆ టీం తెస్తాడు, ఇంకోటి బయటికి తెప్పిస్తాడు, అవన్నీ కాదన్న. ఇది ఎందుకు వాళ్ళు తెప్పిస్తారంటే ఆధునిలో టాలెంట్ లేదు, వాళ్ళకేం డబ్బులు ఎక్కువ ఏం కాదన్న. టాలెంట్ ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఒక్కొక్క ప్లేయర్ కన్నా నేను సింపుల్ గా చెప్తాను, మీరు వాళ్ళని అడగండి, ఓనర్స్ నే పిలిపించి అడగండి, ఒక్కొక్క ప్లేయర్ కి 5,000 రూపాయలు ఇచ్చి పిలిపిస్తారన్న. విత్ ఏసీ లాడ్జ్ విత్ బిస్లరీ. మేము ఆధునిలో ఆడేటప్పుడు మేము ఎట్లా ఆడతామంటే బోరింగ్ నీళ్ళు తాగి ఆడేవాళ్ళం మేము. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు నా గ్రౌండ్ లో. నీళ్ళు తాగకపోతే వాచ్మెన్ కొడతాడు, మాకి. అంటే లెక్కేసుకోండి మా పరిస్థితి ఆధునిలో ఎట్లా ఉంది అనేది. ఇక్కడ ఏది లేదన్నా, మేము ఒకటే చెప్తున్నాం, ఏ పార్టీకి దేనికి ఏది సంబంధం లేదు, మాకి గ్రౌండ్ ఇవ్వండి అని అడుగుతున్నాం మేము, అంతే, వేరేది ఏం లేదు. అది కూడా గ్రౌండ్ ఎందుకు అడుగుతున్నాము? ఒక గవర్నమెంట్ నుంచి ఒక స్టేడియం మాకు అలాట్మెంట్ అయితే ఆధునికి సరిపోయేంత గ్రౌండ్ అలాట్మెంట్ అయితే మేము ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ని అడగము, మేము దాని జోలికి రాము. దయచేసి చెప్తున్నానన్నా, ఫ్యూచర్ క్రికెట్, టెన్నిస్ బాల్ క్రికెట్ చాలా హై లెవెల్లో ఉంది, దాన్ని తక్కువగా చేయొద్దండి. మేము ఇదే చెప్పేది, ఇక్కడ ఉండే ఫ్యూచర్ అందరు పిల్లలు అన్న ఒక్కొక్కరితో 2,000 రూపాయలు బ్యాట్ ఉంటుంది అన్న, 2,000 రూపాయలు బ్యాట్ ఉంటుంది అన్న. మీరు ఒక్కటి సంతోషపడాలన్న, పిల్లలు బ్యాట్లు పట్టి ఆడుతున్నందుకు చాలా సంతోషపడాలా. వాళ్ళు ఏం చేతిలో బీర్ సీసాలు పట్టుకోలేదు, వాళ్ళ చేతిలో ఏమి ఇంకొకటి గుట్కాలు పెట్టుకోలేదు. ఏమన్నా అలాంటి వాళ్ళు పట్టుకున్నా కూడా ఒక సపోజ్ పట్టుకుని ఉండొచ్చు, కొంతమంది ప్లేయర్ తెలియకోకుండా గుట్కాలు బీర్ సీసాలు పట్టుకుని ఉండొచ్చు, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు వీళ్ళు ఆట చూసి.
చెడు దావాలకి పోకూడదు, మేము కూడా గ్రౌండ్ లో ఉండాలా, మేము కూడా గ్రౌండ్ లో క్రికెట్ ఆడాలా, అన్న వాళ్ళతో ఉండాలా అనేది వాళ్ళు 100% అవుతారు. మేము చెప్పేది ఒకటేనా, మా తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి చెప్పేది ఒకటే, గ్రౌండ్ లో మాకి గ్రౌండ్ కావాలా, గ్రౌండ్ కావాలి. యూత్ చెడు గారికి పోకోకుండా గ్రౌండ్ కావాలా అన్న. మేము కూడా చిన్నప్పటి నుంచి వచ్చినామన్న, మాకి తెలుసు అందరూ తప్పులు చేస్తారా, తప్పులు చేయలేకుండా వాళ్ళు ఎవరు ఉండరు. దాన్ని మార్చుకుంటా చేసుకుంటా పోయేది. ఇప్పుడు అందుకే ఒక లీడర్ని మేము ఎంచుకున్నాం కాబట్టి ఆధునిక ఎమ్మెల్యే సార్ మాకు ఒక మాట ఇచ్చాడన్న. ఏమని మాట ఇచ్చాడంటే, మేము మీకు 100% చేస్తాము, 100% చేస్తామని చెప్పి మాట ఇచ్చాడన్న. అది ఎదురుగా వాళ్ళ కరెస్పాండెంట్ వాళ్ళని పిలిపించి ఆధునిక గ్రౌండ్ ఇట్లా ఉంది కాబట్టి 100% చేస్తామని చెప్పాడన్న. ఆ నమ్మకం మాకు ఉంది. సార్ ఇస్తాడు, ఇప్పిస్తాడు కూడా అనేది నమ్మకం ఉందన్న మాకు. సీనియర్ క్రికెట్ చీఫ్ గెస్ట్ అన్న చూడలేదా ఇంత కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి గ్రౌండ్ కావాలన్నా నోరు విప్పలేదు కదా, మళ్ళీ అలాంటి వాళ్ళకి మీరు ఎంచుకున్నారు. అంటే క్రికెట్ ఆడే వస్తుందా లేదా అని ప్రజల్లో కూడా టాక్ ఉంది. ఆడిపించే వాళ్ళకి సెలెక్ట్ చేస్తే ప్రజల గురించి స్టూడెంట్ గురించి ఆలోచిస్తారు వాళ్ళు. దీని గురించి తీసుకున్నారు అన్న. విట్ట రమేష్ అనేది ఒక బిజినెస్ ప్రొఫెషనల్ అవుతున్నది. ఎందుకంటే అన్న క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలంటే దాంట్లో మనకి కావాల్సింది స్పాన్సర్స్ కావాలన్న, ఒక పెద్దవాళ్ళు కావాలా. అందుకోసమే విట్ట రమేష్ అయ్యని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ విట్ట రమేష్ అయ్య ప్లేయర్ కాదన్న, ఈ రోజు గ్రౌండ్ లో క్రికెట్ ఆడలేదు. ఆయన ఒక స్పాన్సర్డ్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఉందన్న, ముంబై ఇండియన్స్ లో అనితా అంబానీ ఆమె వస్తుంది, ఆమె క్రికెట్ ప్లేయర్ కాదన్న. వాళ్ళు స్పాన్సర్స్ కోసం పెట్టుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ముజీబ్ భాయ్ ప్లేయర్, మల్లప్పన్న ప్లేయర్, అహ్మద్ భాయ్ ప్లేయర్లు, వీళ్ళు ప్లేయర్స్ కాబట్టి, భూపాలన్న ప్లేయర్స్, వీళ్ళు ప్లేయర్స్ కాబట్టి గ్రౌండ్ లో ఏముందని ఈ క్వశ్చన్ మనం వీళ్ళని అడగాలన్న, సీనియర్స్ ని అడగాలి. వీళ్ళే వాళ్ళకి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి దీంట్లో నాలెడ్జ్ లేదన్న. వాళ్ళు మీకు గ్రౌండ్ లో డబ్బులు ఏమైనా కావాలా, మీకు ఏమైనా స్పాన్సర్స్ కావాలా, మీకు ఏమైనా ఎక్విప్మెంట్స్ కావాలని ఇప్పించే వరకే అన్న. విట్ట రమేష్ అయ్య అనేది ఒక స్పాన్సర్డ్ అన్న. ఇప్పుడు అతను కూడా ఈ సమస్య అతని దగ్గరికి పోతే అతను కూడా గ్రౌండ్ సమస్య ఏముందని 100% చేస్తాడు అన్న. ఇది కూడా ఎందుకంటే మన సమస్య పెద్దవాళ్ళకి తెలియటం లేదన్న. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసిందన్న, మన సమస్య అనేది క్లారిటీ మనం చెప్పుకుంటే అప్పుడు ఈ క్వశ్చన్ వాళ్ళు రైజ్ చేశాను. ఎందుకు రైజ్ చేస్తాం అది కూడా చెప్తానన్న. ఇప్పుడు విట్ట రమేష్ అయ్య ATCAకి సెక్రటరీ, అక్కడ వాళ్ళకి ఎందుకు చేస్తున్నాడు అన్న, పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా పిల్లల భవిష్యత్తు కదన్నా, వీళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి కదన్నా. ఇప్పుడు వీళ్ళంతా ఒక ఇండిసిప్లిన్ లో ఉన్నారు అనుకోండి, ఆ ఇండిసిప్లిన్ ని డిసిప్లిన్ పెట్టే వీళ్ళు ఎవరిదన్నా, గురువులది, పెద్దవాళ్ళదన్నా. ఎవరైనా తప్పు చేసే ఇట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా ఆడండి అని చెప్తారన్న. అది తప్పు చేసేది అన్న. ప్రతి ఒక్క స్కూల్లో, ప్రతి ఒక్క కాలేజీలో, ప్రతి ఒక్కరి దాంట్లో తప్పులు చేసే వాళ్ళు ఉంటారన్న. వాడినే సరిదిద్దేవాడే గురువు అన్న. ఇది గుర్తుపెట్టుకోండి అన్న, వాడు సరిదిద్దేవాడే గురువు. గురువులే సైడ్ వైపు పంపించి గురువులే మీరు ఆడకూడదు, గురువులే మీరు చేయకూడదు గ్రౌండ్ లో అంటే ఏం సమాధానం అన్న? ఇది ఏమన్నా సమాధానం అన్న? మీరు ఒకసారి అన్న, ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ లో 90 మంది 100 మంది స్టూడెంట్లు ఉంటే దాంట్లో మీకు వచ్చేది ఓన్లీ 10-20 మంది మంచి స్టూడెంట్ దొరుకుతారన్న. 80 మందిలో ఉండే వాళ్ళని నువ్వు దాన్ని క్రియేట్ చేసేవాడే గురువు అన్న. దాంట్లో నుంచి టాలెంట్ తీసేవాడే గురువు. ఇప్పుడు అన్న నాకు ఆడేకి వస్తుంది నన్ను నాకు నేర్పించే అవసరం లేదన్న, ఆట రాకున్నోడికి నేర్పించేవాడే గురువు అన్న. ఇది అది గుర్తు పెట్టుకొని బిహేవ్ చేయాలన్న. అందుకే నేను ఏం చెప్తానన్నా, దయచేసి చెప్తాను అన్న, ఈ ప్లే న్యూస్ నుంచి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ప్లే న్యూస్ ఏది చేసినా కూడా సోషల్ వెల్ఫేర్ కోసమే చేస్తుంది. ఇదే మాకు నచ్చేది అనమాట. అంతే, వేరేది ఏం లేదు. మాకు మీడియా సపోర్ట్ ఉంటే మేము ఏమన్నా సాధించగలమన్నా, వేరేది ఏమీ లేదు మాకు. ఇంకొకటి అన్న, ఇక్కడ ఉండే అందరన్నా, ఇక్కడ ఇప్పుడే మీరు ఫిల్టర్ చేసి ఒక 30 మంది 40 మంది ప్లేయర్లు ఉన్నారన్న. ఇదే టీం తీసుకుపోయి మీరు మహారాష్ట్రలో ఆడండి, కర్ణాటకలో ఆడండి, తమిళనాడులో ఆడండి. వీళ్ళకి ఏం ప్రాక్టీస్ అవసరం లేదు. 100% వీళ్ళు ఏం బెస్ట్ ఇస్తారో చూడండి అన్న. ఏం బెస్ట్ ఇస్తారో చూడండి. నేను ఏదో వీళ్ళ గురించి చెప్పాను కదా, ఏం బెస్ట్ ఇస్తారో మీరే చూడండి అన్న. అందుకే చెప్పదన్న, మీరు అనుకుంటే ఎందుకంటే ఈ ఒక్క న్యూస్ అన్న, ఈ ఒక్క న్యూస్ అనేది ఎట్లుంటదంటే, ఒక న్యూస్ ఎప్పటికైనా కానీ పర్ఫెక్ట్ న్యూస్ బయటికి పోవాలన్న. పర్ఫెక్ట్ న్యూస్ అనేది బయటికి పోతే ఏ సమస్య అయినా బాగుంటుంది అన్న. న్యూస్ లో వక్రింపులు, ఇంకొకటి ఉంటే ఏది చేయలేం. న్యూస్ అనేది ఎప్పటికీ పర్ఫెక్ట్ ఉండాలన్న. ఈ న్యూస్ అనేది మెసేజ్ పోతే అక్కడ పోయి మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఇంతమంది ఉన్నారన్న, ఇంతమంది కూడా పర్ఫెక్ట్ మాట్లాడితే ఏ సమస్య అయినా కూడా పోతుంది. ఇది ఈ కాజా భాయ్తో ఒకటే కాదు, స్వామితో ఒకటే కాదు, షఫీ భాయ్తో ఒకటే కాదు, సత్యతో ఒకటే కాదు, అందరి వాయిస్ కరెక్ట్గా ఉండాలి, అందరు యూనిటీతో ఉండాలా. న్యాయంకి సపోర్ట్ చేయండి, అన్యాయంకి సపోర్ట్ చేయదండి. న్యాయం ఎవరున్నారు ఈరోజు గ్రౌండ్ లో ఎవరైనా తప్పు చేస్తున్నారు మీరు చెప్పండి, మీకు అధికారం ఉంది. గ్రౌండ్ లో తాగకూడదు, గ్రౌండ్ లో కూర్చోకూడదు, ఇట్లా చేయకూడదు మీరు చెప్పండి, మీకు అధికారం ఉంది. మనం సపోర్ట్ చేయలేకపోతే, మనం యూనిటీ లేకపోతే ఎవరు ఏమీ చేయలేము. ఇదైతే 100% తెలుసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇచ్చినందుకు వాల్యూ.
యాక్చువల్లీ గ్రౌండ్ అంటే ఇంతకుముందు మేము ఆడేటప్పుడు ఏంటంటే మొత్తం ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే అంత క్లియర్గా ఉండే. ఇప్పుడు ఇదేమి ఇది కాలేజ్ గ్రౌండా లేకపోతే షాపింగ్ కాంప్లెక్సా? మరి ఇక్కడ షాప్స్ కట్టుతున్నారు అంటే ఏందన్న దీని పరిస్థితి ఏంటి? మేము వాకింగ్ అయితే రీసెంట్గా వస్తూనే ఉన్నారు కదా, మీరు ఇక్కడ గమనించింది ఏంటి అంటున్నారు? తక్కువైతుంది, ప్లేస్ తక్కువైంది. అదే యాక్చువల్ చెప్పాలంటే అది ఆ గోడ పరారీ గోడ అది దానికి ఎంత స్పేస్ వదిలేసేసి ఇక్కడ షాప్ కట్టుతున్నారు ఈ లెవెల్కి. అంటే ఇక్కడ నుంచి తీసుకోవాలనే లేదా? ఎందుకంటే ఒక 10 ఏళ్ళ కింద ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసలేదు. క్రికెటర్స్ అందరూ పోయి ఎమ్మెల్యే గారి దగ్గర పోయినారు, అందరి దగ్గర కమ్మిరెడ్డి వాళ్ళ దగ్గర అంతా పోయినారు. ఇక్కడ అంతా ఆడిచ్చే వాళ్ళని చెప్పి అంటే పిల్లల్ని ఇంకోటి 4 వీక్స్ నుంచి ఏ ఒక్క ఆటగాడు ఇక్కడ గ్రౌండ్లో రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్టర్నేటివ్ చూడుకున్నారు. కాకపోతే ఇక్కడ వీళ్ళు ప్రైవేట్ అంటారు. మళ్ళీ ప్రైవేట్ అంటే ఇక్కడ అంతా మందు సీసాలు వాటర్ ప్యాకెట్ మేమే తాగుతున్నారు, మేమే అలర్ట్ చేస్తున్నామని క్రికెటర్స్ ని ఏమన్నారు, తాగుబోతున్నారు, దొంగలు అన్నారు. మళ్ళీ ఇవి ఎట్లా వచ్చినాయంటే దాదాపు 15 రోజుల నుంచి క్రికెట్ ప్లేయర్ కూడా రాలేదు గ్రౌండ్ లోకి. 15 డేస్ 4 వీక్స్ అయితే ఉండదు ఇప్పటికే. ఒక క్రికెట్ ప్లేయర్ గ్రౌండ్ రానికి ఇవ్వడం లేదు వీళ్ళు. ఇది ఎట్లా పడుతున్నాయి ఇప్పుడు? మీరే చెప్పండి సార్ కొంచెం మీరు ఏమన్నా దీని గురించి. అదే సార్ మళ్ళీ దీనికి వాచ్మెన్ లేడు సార్. మేము క్రికెట్ ఆడేటప్పుడు వాచ్మెన్ వచ్చి మాకు తోలుతాడు బయటికి. ఇప్పుడు వాచ్మెన్ ఇంటికి రావడం లేదు సార్. రీజనే కదా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. निकाल छोड़े जी नो ये क्या है 9C हार्स और अच्छा दिखा हुआ 9C हार्स किधर है किधर पड़ा ఫ్రెష్ బాటిల్ మా కలిసి నిన్న వీకెండ్ చేసినట్టున్నారు ఇక్కడ ఎంజాయ్. ఎక్కడ సార్ ఈ ప్లేస్? ఇది కాలేజ్ గ్రౌండ్ అండి. ఏ కాలేజ్? ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఆదోనా. तो सब क्लीन नहीं करते. గ్రౌండ్ అనేది అందరూ పిల్లలకు ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకు సహకరించాల్సిన విషయంలో ఇక్కడ ఇది ఓపెన్ ఉంది కాబట్టి ఆ రాత్రిపూట ఏమో అల్లరి మూకలు ఏమో వచ్చి కూర్చుండవచ్చు. కానీ ఇక్కడ దాన్ని గోడ కట్టినా కూడా కొద్దిగా బండ తీసినారు కదా, దూరింటారు. ఇది కొద్దిగా వాళ్ళు చూసుకుంటారు, అది రాకూడదు ఇట్లాంటివి. ఇంకోసారి వాళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా స్టూడెంట్స్ ఇది అవును కదా విద్యాలయ గ్రౌండ్ అనేది వాళ్ళకు తెలివి ఉండాలి. అక్కడ ఆధునిలో మున్సిపాలిటీ గ్రౌండ్ ఎక్కడ వదలడం లేదు. పైన రామ్జల దాని మీద కూడా ఇలాగే చేస్తుంటుంటారు. అది పిల్లలు కొద్దిగా కంట్రోల్ చేయాలని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను కోరుకుంటున్నాను. ఈ గ్రౌండ్ అనేది అందరూ హక్కు ఉంది. ఇది కొద్ది దాతలు ఇచ్చినవి. అది ప్లే గ్రౌండ్ కాబట్టి వాళ్ళు అనుమతించాలని వాళ్ళకు నేను కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ అనుమతి ఇవ్వట్లేదు సార్. దాదాపు 20 రోజుల నుంచి ఏ ఒక్క క్రికెటర్ కూడా ఇక్కడ ఆడటం లేదు. బెనిఫిషియర్ ఎవరు ఇచ్చినారు, ఇక్కడ ఇచ్చింటారు దాతల ద్వారా. బెనిఫిషియర్ అనేది రీసెంట్లీ కాదు సార్ ఇచ్చింది, అది ఇచ్చి కొన్ని సంవత్సరాలు అయింది కదా. కానీ అప్పటి నుంచి ఆడుతున్నారు. కానీ అప్పుడు లేని రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? కొన్ని ఏమో ఉంటారు వాళ్ళు రిస్ట్రిక్షన్ చూడాలా. ఏదో మొన్న ఏదో అక్కడ గోడ అక్కడ పగిలిగొట్టి దొంగతనం జరిగిందని చెప్పినారు. మొన్న సెక్యూరిటీ పెట్టుకోలేకున్నాడు వల్ల వాళ్ళు తప్పు కదా. ఏదో ఒకటి చెప్తున్నారు, వాళ్ళు కారణం చూపిస్తున్నారు. వాళ్ళే దొంగతనం చేసి వేరే వాళ్ళని కారణం చూపిస్తున్నారు. అయినా అది కాదు. ఆ పిల్లలకు మనము ఒక ఈ ఆస్తి ఏమైనా ఇవ్వాలంటే ఇది ఒక ఆరోగ్యకరంగా ఉన్నది గ్రౌండ్ని మనము పిల్లలకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో రావడం జరిగిందండి. రావడం జరిగితే ఏంటంటే ఎందుకు వచ్చినామంటే ప్రతి ఒక్క క్రికెటర్స్ మా దగ్గర కొంతమంది వచ్చి మమ్మల్ని అడిగారు, సార్ మేము ఆడుతున్నాము మాకు గ్రౌండ్ లేదు. ఎందుకంటే మేము కూడా గ్రౌండ్కి రాక చాలా రోజులైంది. మేము 96లో క్రికెట్ ఆడిన వాళ్ళము, కానీ ఇప్పుడు లేదు. సరే ఏందో ఒకసారి చూద్దాం పరిస్థితి అని వస్తే వచ్చిన ఎంట్రన్స్లోనే ఏంటంటే ఈ రకంగా ఉందండి. ఇది మద్యం బాటిళ్ళు ఇవి ఏ రకంగా ఉన్నాయి. ఇది గ్రౌండా లేకపోతే ఏందో నా క్లబ్ అన్నట్లు నాకు ఒకటి బారా అనేది నాకు అర్థం కావట్లేదు. ఇంకో ముఖ్య సమస్య ఏంటంటే ఒక 20 రోజుల కింద కమ్మిరెడ్డి గారిని కలవడం జరిగింది, మన ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, ముఖ్యమైన నాయకులందరినీ కలవడం జరిగింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఆదోనిలో క్రికెట్ ఆడడానికి పర్మిషన్ తీసుకోవాలంట. మేము ఆడేటప్పుడైతే ఏం పర్మిషన్ తీసుకోలేదండి. అది ఏమి కంటిన్యూస్గా ఆడే కాదు, ఆదివారం ఒక్కరోజు అంటే సోమవారం నుంచి శనివారము పనిచేసి స్టూడెంట్స్ కాలేజీలో చదివి వర్క్ లోడ్ ఎక్కువై స్ట్రెస్ ఎక్కువై వాళ్ళు శ్రద్ధ తీసుకోవడానికి ఒక రోజు ఉంటుందండి ఆదివారం. ఆ ఒక్క రోజు ఆదివారము వాళ్ళు స్పోర్ట్స్ ఆడతారు. స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరు యువతకి ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే క్రికెట్.
ఆ క్రికెట్ ఆడడానికి గ్రౌండ్, ఆ గ్రౌండ్లో రావాలంటే ఏంటంటే ప్రతి ఒక్కటి రిస్ట్రిక్షన్స్, పర్మిషన్ తీసుకోవాలా, అవి తీసుకోవాలా, మీరు చేయాలా అని చెప్పి చాలా రిస్ట్రిక్షన్స్ చెప్తున్నారు. ఇంకో పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే క్రికెటర్స్ని ఒక దొంగ అని ముద్రిస్తున్నారు. మీరు వస్తే దొంగతనాలు జరుగుతాయని, మీరు వస్తే మందు బాటిల్ తాగుతారని. మళ్ళీ ఇది ఎవరండి తాగింది? ఇది దీనికి ఏమైనా మందు ప్రియులకి ఏమైనా పర్మిషన్ ఇస్తున్నారా? కమిరెడ్డి గారు, మీకు ఎందుకండి క్రికెటర్స్ మీద అంత ద్వేషం? ఆధోని క్రికెటర్స్ యువకుల మీద మీకెందుకు అంత ద్వేషం? ఒక్కరోజు ఆడడానికి పర్మిషన్ కావాలన్నా, మీరు కూడా ఒక స్పోర్ట్స్ మ్యానే కదా, మీరు కూడా ఒక పీఈటీ కదా, మీరు కూడా ఒక ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు కదా, మళ్ళీ మీకెందుకండి అంత ద్వేషము? ఒక్కరోజు పర్మిషన్ అందరి తరపున మీరు ఒక్కరు నిలబడి సరే ఆడిని అని చెప్పేస్తే అందరిలో హీరో అవుతారు మీరు. ఇప్పుడు అందరిలో జీరో అవుతున్నారు మీరు. దీన్ని ముఖ్యంగా గమనించండి మీరు అందరికీ. సార్ అవి ఏమున్నాయో ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ ప్రతి ఒక్క నాయకుడి దగ్గర తిరగలేరు. వాళ్ళకు ఉండే టైం ఒకరోజు. అదేముందో మీరే మాట్లాడి అయినంత తొందరలో వచ్చే వారం దయవుంచి అడుగుతున్నాం, వచ్చే వారం నుంచి ప్రతి ఒక్కరికి క్రికెట్ ఆడడానికి పర్మిషన్ ఇవ్వండి. ఇది మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. దీనిని అధికారంగా అది వాళ్ళతో అడగాల వీళ్ళతో అడగాలంటే కాని పని, ఎవరు తిరగడు. నెక్స్ట్ రాబోయే యువతలో ఇక్కడ నుంచి ఆడేవాళ్ళు చాలా మంది కర్నూలు డిస్టిక్లోనే చాలా మంది క్రికెటర్స్ ఆధోనిలో ఎస్పెషల్లీ చాలా మంది ఉన్నారండి. వీళ్ళకి మీరు మీ అంత సాయం వస్తే నెక్స్ట్ వరల్డ్ కప్లో మన ఆధోని నుంచే ఒక ప్లేయర్ పోవచ్చు. ఇదైతే నేను కంఠపదంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ యాసిన్ భాయ్ గారు ఉన్నారు, ఆయనకి ముఖ్యంగా ఒక 48 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఉంటుందండి. ఆయన స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో ఆయనకి ఇప్పుడు వయసు సహకరించదు. నెక్స్ట్ జనరేషన్కి ఆయనంత సాయం అందిస్తున్నాడు. అంటే సాయం అంటే ఎట్లా? ఒక టోర్నమెంట్ రన్ చేస్తూ, ఒక ఆడేవాళ్ళకి కొన్ని కిట్స్ ప్రొవైడ్ చేస్తూ, ఆయనంత స్థితిలో ఆయన ఒక 100 రూపాయలు సంపాదిస్తే ఆయనకున్న క్రికెట్ మీద అభిమానంతో ఒక 30 రూపాయలు స్పోర్ట్స్ మీద పెడుతున్నాడు. సో ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. సపోజ్ మీకు మా గ్రౌండ్ నుంచి మీ కూడా సహాయం అందిస్తే బాగుంటుంది సార్. నా పేరు ఖాజా ఆధోని. उनको इंटरव्यू करेंगे हमारे से क्या आर्ट्स कॉलेज ग्राउंड है तो यहाँ के हाँ आर्ट्स कॉलेज ग्राउंड है तो भाई आर्ट्स कॉलेज पूरा बंद है, गोल भी ओपन है, क्या करना? नहीं उन्होंने बोले तो खेल सकते बोल रहे ना, वो पिच रेडी करे ना, वो पिच में नहीं ऐसा वो दूसरे पिच में खेल सकते बोल रहे हो ना। नहीं वॉचमैन भगा दल रहे नहीं तो क्या कर सकते? अब ऑलरेडी क्या बोल रहे हो सब कमिटी मेंबर आज बोले, कमिटी मेंबर का एक जना फज्जर है जाको ये करे था जागो में खेले तो पलेटर वाले बोल रहे हमारे को कहीं को यहाँ है उतनी बड़ी आधुनिक टाउन छोड़ को हाँ कहीं को आएगा तो बोले हम। अब हमें क्या भी बोल सकते नहीं, हमारे पास क्या भी नहीं है बोलने को। हम लोग सपोर्ट क्या भी नहीं है ना तो हमारे। अब इतने जने है तो भाई तुम्हारे प्लेयर्स पूरे इतने जने पूरे प्लेयर्स है। संडे को ऐसे एक दिन खेलना वैसे ऑलरेडी तुम्हें मेमोरेंडम में दिए है किसी एमएलए साहब को सब दिए, उसका बाद क्या सोल्यूशन नहीं हो तो तुम्हें क्या कर रही है? अब तुम्हारे पास गाड़ा है सब भाई तुम्हें आ रही तकरीबन आधोनी से 6 किलोमीटर तक का यहाँ को खेल रहे। म्युनिसिपल ग्राउंड छोड़े कॉलेज ग्राउंड आर्ट्स एंड साइंस कॉलेज ग्राउंड छोड़ को तुम इधर आको खेल रहे। नहीं वॉचमैन सिखा वाले, अब वॉचमैन आड़े ठहरे वाले। हमें अब जब क्रिकेट खेलेगा ना, जब उनको बॉल लगा तो उनकी जिम्मेदारी हमना ऊपर रिएक्शन होता है। कैसे बॉल उन्होंने पिच के पास आ गए आड़े ठहर छोड़ रहे नहीं चलना तुम्हें वॉचमैन आड़े रखे अब कंप्लेंट नहीं करे, तुम्हारा पेपर लाओ, तुम्हें लेटर लाओ, इधर का परमिशन वो ये पूछ रहे। हमारे पास क्या है? लेटर नहीं है, परमिशन नहीं, कुछ भी नहीं। భయ్యా మేము ఆడేది క్రికెట్ వేరే రకంగా ఇది కాదు, అది దీనికి ఎందుకు పర్మిషన్? మీకు తెలిసి నాకు తెలిసినంత వరకు క్లబ్బులకి దానికి పర్మిషన్ కావాలనుకుంటా, ఈ ఫిజికల్ యాక్టివిటీ కోసం ఏం లేదా? ఆడేకి అవుతే పర్మిషన్ కావాలా, జూజు ఆడేకి అవుతే పర్మిషన్ కావాలా, ఒక క్రికెట్ ని ఆడేకి పర్మిషన్ లేదే కదా. వాళ్ళు పెట్టిన చెత్త దగ్గర సైడ్ తీసేగిన మనకు క్రికెట్ గ్రౌండ్ అయిపోతుంది. మరి దాని గురించి వాళ్ళు ఎట్లా అంటున్నారో మీరు మేము ఎట్లా ఊరుకుంటున్నామో అర్థమే కావడం లేదు. ఇది దరిదాపుగా మీరు ఒక 100 మంది ఉన్నారు ఇక్కడ, 100 మందిలో మీరు 10 మంది మన వాళ్ళు అన్నా కూడా అక్కడ పోయి మాట్లాడొచ్చు. ఏమంటా అంటే మీరు ఎప్పుడైనా అలర్ట్ గా స్వామి గారు మాట్లాడాలని కాదు వీళ్ళకు తీరిక అనే సమయం దొరికేది ఆదివారానికి ఒక రోజు. ఆ ఒక్క రోజు కోసము వీళ్ళు పర్మిషన్ కోసం తిరుగుతారా, ప్రెసిడెంట్ కోసం తిరుగుతారా, ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతారా, అధికారుల చుట్టూ తిరుగుతారా? దీనికి కూడా ఎందుకు రిస్ట్రిక్షన్స్ అండి? ఆదోనిలో క్రికెట్ ఆడడానికి కూడా పర్మిషన్ తీసుకునేంత దౌర్భాగ్యం ఉందని నేను అదే అడుగుతున్నా. పిల్లలు కూడా ఇంకేం చేస్తారు? ఇంకా లేదని చెప్పి వాళ్ళు ఏం చేసినారు? ఇక్కడ చూడండి, ఇది ఒక పాపం ఎవరితో పుణ్యాత్ముడి ఫ్లాట్ వెంచర్ ఇది. వాళ్ళు ఏం చేసినారు? ఉన్న ముళ్ళ కంపలంతా క్లియర్గా చేసుకొని ఆడుతున్నారు. కాకపోతే మధ్యలో ఇట్లా పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు క్రికెట్ ఆడే దృష్టిలో ఎక్కడైనా పోయి ఆ దోషులు ఎక్కడైనా కింద పడితే చాలా మంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను రీసెంట్లీ పోయిన వారం ఒక చెయ్యి కొట్టుకున్నాడు ఒక పిల్లోడు.
ఇక్కడ 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 ఇంకో గ్రౌండ్ తయారు చేసుకున్నారు వాళ్ళే ఆడి. దీని గురించి అడుగుతున్నా, గ్రౌండ్ ఇడిచిపెట్టి ఇలాంటి ఈ స్థలాల్లో ఆడడం ఇంత దౌర్భాగ్యమా ఆధోనిలో అని అడుగుతున్నాం. దయచేసి కమ్మిరెడ్డి గారు ఆలోచించండి. వచ్చే వారం ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్స్, ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో వచ్చి ఆడతారు. మీరు దీన్ని ఇమీడియట్లీ స్పందించి మీ ద్వారానే ఒక మెసేజ్ ఇవ్వండి. వచ్చే ఆదివారం ఖచ్చితంగా ఆ గ్రౌండ్ లో ప్రతి ఒక్క స్పోర్ట్స్ మ్యాన్ ఆడతారు. అంతేనండి. నా పేరు ఖాజా ఆదోని. ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఆదోని సబ్స్క్రైబర్స్ అందరికీ మా ప్లే న్యూస్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాల కోసం. థ్యాంక్ యూ అండి. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.